నమస్తే గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. సరసమైన ధరలకే సమస్యలు వింటా అంటున్న వెన్నెల. ఆరామ్స్గా మా దగ్గరకు వచ్చి చెప్పుకోండి, మీ కడుపులున్న దుఃఖాన్ని తీర్చుకొని ఆరామ్స్గా వెళ్ళిపోండి. రావాలమ్మా రావాలే. మల్లారెడ్డి పెళ్లి జరిగింది జోరుగా, చాలా మంది హాజరు పడ్డారు సంబురంగా. ఉగాది తెల్లారి జరుపుకున్నారు హోలీ వేడుకలు, రంగులు పూసుకున్నారు ఈ ఊరోళ్ళు. చిన్నారి నెత్తుకున్నారు విజయ్ దేవరకొండ రష్మిక. చిట్టి తల్లి మస్తు సంబరపడబట్టింది వీళ్ళని చూసినాక. లాయర్ అయిపోతా అని ఆశపడుతున్న రాజేష్. లాయర్ కావాలంటే లా చదవాలనా? నిన్న సైబర్ మోసంలో పైసలు పోయినాయి, వసూలు చేసుకొచ్చుకుంటా అన్నాడు కదా మన రాజేషు. మరి వచ్చినాయో అవి? ఏడున్నాడో కదా మనిషి. అడ్వకేట్ రాజేషా? వీడెప్పుడు అడ్వకేట్ అయిండు? హలో, ఎస్ అడ్వకేట్ రాజేష్ స్పీకింగ్. ఎవరు సార్? నేను శంకర్ను. అదే విడాకులు ఇప్పిస్తా అన్నారు కదా. మా ఇంటి దగ్గరికి వెళ్ళి వాచ్మెన్ అడగండి, ఇస్తాడు. వాచ్మెన్ విడాకులు ఇచ్చుడేందిరా? అంటే మా ఇంటి పక్కైన గుమ్మానికి కట్టేదందుకు విడి ఆకులు కావాలని అడిగిండు. మా వాచ్మెన్ దగ్గరకు పోతే మాడి చెట్టు నుంచి తెంపిస్తాడని చెప్పిన. విడాకులు అంటే విడి ఆకులా? నేను ఇంకా డైవర్స్ అనుకున్నా. అయినా అడ్వకేట్ అని బోర్డు పెట్టినవేంది? నువ్వెప్పుడు లా చేసినావు అసలు? లాయర్ కావాలంటే లా చదవాలనా? లేదురా, కోర్టుకి పోయి కోర్టు కొనుక్కుంటే అయిపోతారు. అసలు లాయర్ కు అడ్వకేట్ కు తేడా తెలుసా నీకు? రెండు ఒకటే కదా. గది నీ తెలివి. రెండిటి తేడా తెలియదు గాని నీ ముఖానికి నువ్వు అడ్వకేట్ అని పెట్టుకున్నావా? అయినా మనం అవన్నీ చదివే పని లేదు, డైరెక్ట్ గా కోర్టులో వాదించు. ఏంది వాదించేది? నీ ఈపు వాయించకుండా చూసుకో. ఎవ్వరు పడతాలు పోయి వాదిస్తా అంటే ఊకుంటారు అనుకున్నావా? ఎవ్వరు ఏమన్నారు? ఎందుకంటే ఇంకొన్ని రోజుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాబోతున్నా కదా నేను. నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటరా? మోకాలకి ఏమన్నా దెబ్బ దాకిందా? అంత పిసపిస వరులుతున్నావేందో? మరి లేకుంటే నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎట్లయితావు? అవన్నీ చిన్న చూసుకుంటాడు. చిన్నానా? కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాబ్ ఇప్పిస్తా అన్నాడు, అందుకే ఈ సెటప్ అంతా. చిన్న అంటే కొంపదీసి వీరస్వామా? నీకు కూడా తెలుసా ఆయనే? అమ్మ దొంగ అంటే నువ్వు కూడా అడ్వకేట్ అవుతున్నావు అన్నట్టు. నీ బొంద, నీ మన్ను, నీ మశానం. చిన్న అలియాస్ వీరస్వామి వాడొక ఫేక్ గాడు. ఫేక్ గాడ్ ఎందుకు అవుతాడు? ఒకవేళ ఫేక్ గాడ్ అయితే మాకు ఫ్లైట్ టికెట్లు ఎందుకు బుక్ చేస్తాడు చెప్పు? ఫ్లైటా? ఏడికి? వైజాగ్ లా జాబ్ మీటింగ్ ఉన్నది, రమ్మని ఫ్లైట్ టికెట్ బుక్ చేసిండు. ఆడు అందరికి అట్లనే చేస్తాడు. ఆడికి పోయినాక వాళ్ళకింత ఇయ్యాలి వీళ్ళకింత కట్టాలని మాయ మాటలు చెప్పి పైసలు కట్టమంటాడు. పైసలా? జాబులు ఇప్పిస్తా అని మోసం చేసుడే అని పని. ఏందివా నేను అనేది? అవును, ఆల్రెడీ వరంగల్లో ఉండే ఒక బుజ్జి ఆన్ని నమ్మి వాళ్ళ దోస్తులతో కూడా పైసలు కట్టించి మోసపోయిందట. ఇప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లా కేసు పెట్టిండ్రు అని మీద. నిజమా? కోర్టుల జాబ్ ఇప్పిస్తా, ఒక్కో జాబుకు 1,50,000 అవుతాయి అని పైసలు వసూలు చేసిందట. కథం ఫోన్ స్విచ్ ఆఫ్ అట. అయినా కోర్టులో ఏదో ఒక పని పెట్టిస్తారంటే నమ్మినా ఒక తీరు గాని అడ్వకేట్ ని చేస్తా అంటే ఎట్లా నమ్మినవురా నువ్వైనా? అంటే వాళ్ళే కేసులు ఇప్పించి అవసరమైతే వాళ్ళే వాదిస్తారు అనేసరికి నిజమేమో అనుకున్నా. వాళ్ళే కేసులు ఇప్పించి వాళ్ళే వాదిస్తారా? కేసులు అంటే కేకులు అనుకున్నావా? వాదించుడు అంటే వడ్డించుడు అనుకున్నావా? నీ అడ్వకేట్ అంటే ఆషామాష అనుకుంటున్నావా? లాయర్ కోర్సు చేయాలి, బార్ కౌన్సిల్ పరీక్ష పాస్ కావాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎంత కథ ఉంటది ఏంది? ఏమేంది ఇంత కోపానికి వస్తున్నది? అవని అసలు మ్యాటర్ ఏందంటే సిగ్గులేదు ఇంత కూడా. సొట్టబోయిన అడ్డముఖం వేసుకొని ఈడట అడ్వకేట్ అట కేసులు వాయిస్తావు. నీ కంత్రి ముఖానికి ప్రాసిక్యూటర్ అవుతాడట. ప్రాసిక్యూటరు పిచ్చినాయాలు నిన్న అసలు. ఓ తల్లి రాగుతావా? నేనేదో స్కిట్ కోసం వేషం కట్టినా. ఏమన్నంటే స్కిట్ కోసము అంటావు. మరి ఆ బోర్డు ఎందుకు పెట్టినట్టు? ఆ చిన్న గురించి చెప్తామనే పెట్టినాడ బోర్డు. నేను చిన్న అనగానే చిన్న ఎవరు అని అడుగుతామేమో అని నేను అనుకుంటే వీరస్వామి గీరస్వామి అని మొత్తం వివరాలు చెప్తేవి నువ్వే. సర్లే ఎట్లయితే పబ్లిక్ మ్యాటర్ తెలిస్తే చాలు కదా అని చెప్పేసి ఊకున్నా నేను కూడా. ఏడ్చినవుతి. నేను ఇంకా ఆయనకేమన్నా పైసలు కట్టినావేమో ఇంకో 4 అందుకుందాం అనుకున్నా. నన్ను తిట్టడంటే సంబరంగా తమరికి. అయినా పబ్లిక్ కొలువులేమన్నా క్యారెట్లు అమ్మేతందుకు దొంగ లెక్కల కొలువెక్కాలని చూస్తే మోసపోయి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సి వస్తుంది.
కాబట్టి ఎవ్వలే గాని ఇక నన్న గీసోంటి నమ్మి మోసపోకుండ్రి, సరేనా? భర్తను రోకలి బండతో కొట్టి చంపిన భార్య, భర్తను ఇంటి మీదకెళ్ళి నెట్టేసి చంపిన భార్య, భర్తను రౌడీలు గూండాలతో కొట్టించి చంపిన భార్య అని ఈ నడుమ చాలా వార్తలు చూసినాం కదా. అయితే ఈడ మాత్రం ఒక భార్య ఒక మెసేజ్ పెడితే భర్తే భార్యను పీడి దగ్గరికి పంపించిండులా. అవు అసలు పంచాదే జరగలేదు. అరే ఇంతకు ఏం జరిగింది, ఆ మెసేజ్లో ఏమున్నది అంటారా? అయితే ఈ వార్త చూసేయండి. फेसबुक पर लिखा हुआ था नू के नीला ड्रम और सीमेंट की कहानी, तो इस वजह से मैंने डर की वजह से అర్థమైందా అనోల్లా? ఫేస్బుక్ లో ఏం మెసేజ్ పెట్టిందో, సిమెంటు నీళ్ల డ్రమ్ము రెడీగా ఉన్నాయి, జల్దీగా వచ్చాయి, నువ్వు రాగానే చంపేద్దాం అని మెసేజ్ పెట్టిందట. గంతే. ఈ ఒక్క మెసేజ్ చూసి లబ్బ మొత్తుకుంటా స్టేషన్కి పోయిన ఈ రాజ్ కుమార్ బాయ్ పరువు కోసం భార్యను ఇంట్లో ఉంచుకుంటే ప్రాణాలకే ముప్పు అవుతున్నది, నా భార్య నాతోనొద్దు, ఆమె ప్రియునితోనే బొమ్మని పోలీసులకు కంప్లైంట్ చేస్తే ఆఖరికి సెటిల్మెంట్ పంచాయతీ నడిచి ప్రియుని దగ్గరికే పోయిందట. సుషిన్రానుల్లా ఒక్క మెసేజ్ తోని కథ ఎంత వరకు పోయిందో. మరి అప్పట్లా ఏ ముహూర్తాన మహిళ భర్తను చంపి డ్రమ్ములో పెట్టిందో గాని అదే ముచ్చట గుర్తుంచుకున్న ఈ అన్న భార్యను ఆమె ప్రియుని దగ్గరికి పంపిండు. ఇక ఈ కథ ఇటుంచితే ఇటు జగిత్యాల జిల్లాలనేమో పానం మంచిగా లేని శ్రీధర్ అనే ఈ అన్నని తీసుకొచ్చి శ్మశాన వాటికలా పడేసిపోయిండ్రు. చెప్పవే అన్నా, నిన్ను ఎవరు పడేసిపోయినరు ఇక్కడ? అయ్యో పాపం, ఇన్నారుల్లా సొంత ఇంట్లోనే తీసుకొచ్చి ఇడ శ్మశానం లేచిపోతే చుట్టుపక్కలు అంబులెన్స్ కు ఫోన్ కొడితే వీళ్ళు తీసుకుపోయి దవాఖానలో జాయిన్ చేసిర్రు. జరంత సీరియస్ గానే ఉన్నదంటున్నారు గాని సుడుండ్రుల్లా లోకం మీద ఎట్లా తయారైనరో కొందరు మనుషులు. నెరి ఘోరంగా బతికున్న మనిషిని శ్మశానంలో వేయడం ఏంది చెప్పుండ్రి. సోమవారం శివాలయాలకు, మంగళవారం హనుమంతుని గుడికి, బుధవారం అయ్యప్ప స్వామి గుడికి, గురువారం సాయిబాబా గుడికి, శుక్రవారం అమ్మవార్ల గుడికి, శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి పోయి దండాలు పెట్టుకుంటాం, ఆదివారం సూర్యదేవునికి పూజలు చేస్తారు కదా. అయితే అందరు భక్తులు గుళ్ళకు పోతుంటే నేనెందుకు ఉత్తగుంటా అని ఈడ కూడా ఒకళ్ళు గుడికి పోయినరు. ఇంతకు ఎవరు వాళ్ళు అంటారా? పోషమ్మ తల్లికి జై, పోషమ్మ తల్లికి జై. చూసిండ్రానుల్లా గుడికి ఎవరొచ్చిండ్రో? ఎస్, నాగుంపామే వచ్చింది. చూడుండ్రి ఎంత మంచిగా పెద్దగా పడగిప్పి భక్తుల దిక్కు చూస్తున్నదో. పొద్దుగాలనే భక్తులు గుడికి వచ్చేసరికి గిట్ల పడిగిప్పి దర్శనం ఇచ్చిందట. ఇక గంతే, ఇదంతా పోషమ్మ తల్లి మహిమే. అందుకే మేము వచ్చేసరికి నాగుంపాము గిట్ల దర్శనం ఇచ్చిందని భక్తులంతా గిట్ల తల్లిని నిండుగా ఓల్చుకొని మొక్కులు మొక్కుకున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం బండ్లగూడ దగ్గరున్న పోషమ్మ గుల్లాగుబడ్డది ఈ అద్భుతమైన దృశ్యం. పొద్దుగాలనే నాగుంపాము వచ్చి 4 గంటలు గుల్లనే ఉన్నదంటే నిజంగా అమ్మవారి మహిమే అంటున్నారు. ఇక ఈ ముచ్చటి ఇటు ఉంచితే ఇటు తెలంగాణ అసెంబ్లీలకు పోయి సమావేశాలు యూద్దామని గీ పాము పోతుంటే లేదు పాములకు పర్మిషన్ ఉండదని ఇగో గీ పోలీస్ అన్న పట్టుకొని ఫారెస్ట్ వాళ్ళకి అప్పచెప్పిండు. చూడుండ్రి ఎట్లా మెలికలు తిరిగిందో. మరి అలా బడ్జెట్ సమావేశాలని పాములకేమన్నా బడ్జెట్ కేటాయించాలని అడిగేతందుకే పోయిందో, లేకుంటే చుట్టుపక్కల ఉన్న పాములతోని మీటింగ్ అయ్యేతందుకే పోయిందో తెలియదు గాని పోలీస్ అన్నకు దొరికిపోయింది. ఈ వెన్నెలేంది, నీళ్లు రానప్పుడు బిందెలు పట్టుకొని రోడ్ ఎక్కి నిరసన తెలిపినట్టు ఏదో పేపర్ పట్టుకొని కూర్చున్నది. రావాలే రావాలే రావాలే. సరసమైన ధరలకే మీ సమస్యలు ఇచ్చడం వినబడును. ఇంట్లో సమస్యలైనా, ఆర్థిక సమస్యలైనా, ఆరోగ్య సమస్యలైనా, మీ సమస్యలు ఏమైనా సరే ఆరామ్స్గా మా దగ్గరకు వచ్చి చెప్పుకోండి. మీ కడుపులున్న దుఃఖాన్ని తీర్చుకొని ఆరామ్స్గా వెళ్ళిపోండి. రావాలమ్మా రావాలే. ఆగో, మళ్ళేదో పంచాది ముంగటేసుకున్నది కదా ఈమె. చిన్న సమస్య అయితే 250 రూపాయలు, పెద్ద సమస్య అయితే 500 రూపాయలు, ఇంకా ఇంకా పెద్ద సమస్య అయితే 1000 రూపాయలు మాత్రమే. రావాలమ్మా రావాలే, రావాలి రావాలే. అమ్మా నీగా తెచ్చాలమ్మా నా బాధ. కూల్ కూల్ కూల్, నేను ఉన్నదే మీ సమస్య వినతందుకాయే. చెప్పండి, మీ సమస్య చిన్నదా పెద్దదా ఇంకా 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 పెద్దదా? చిన్నదని తీసిపోయడానికి లేదు, పెద్దదని పక్కన పడేయడానికి లేదమ్మా. అర్థమైంది, మీ భార్య చేతుల మీరు నలిగిపోతున్నారు కదా. అమ్మగారు మీరు భలే పసిగట్టారమ్మా.
కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడేటట్టుందమ్మా నా పరిస్థితి. అవునా? అట్లయితే కాలు పక్కకు జరుపుల్లి, కింద పడిపోతుంది. నేను జోక్ చేసిన, ఎందుకంటే నిన్ను బాధల నుంచి బయటికి తీసుకురావాలి కదా, అందుకే. చెప్పు చెప్పు, నీ బాధతో చెప్పు. ఏం చెప్పమంటావమ్మా, నా పిల్లలు నాకు అన్నం పెట్టడం లేదమ్మా. అన్నం పెట్ట అయితే కర్రీ పెడుతుంది కదా, అన్నం బయట నుండి తీసుకెళ్ళు. సింపుల్. అన్నం బయట నుండి తీసుకెళ్ళు. సింపుల్. కర్రీ కూడా పెట్టడం లేదమ్మా. అంటే అన్నం పెడుతుందా? అప్పుడు కూర కర్రీ పాయింట్ నుండి తీసుకెళ్ళు. కూర కర్రీ పాయింట్ నుండి తీసుకెళ్ళు. సింపుల్. అన్నం పెట్టడం లేదు, కూర కూడా పెట్టడం లేదమ్మా. నా బొంద పెడుతుంది, అసలు తినడానికి ఏమీ పెట్టడం లేదమ్మా. అవునా? తినడానికి ఏం పెట్టకపోతే తాగడానికి జ్యూస్ ఇస్తున్నదా? నువ్వేదో నా బాధ తింటావు అనుకుంటా, నా పెళ్ళం పెట్టే బాధ కంటే నీ బాధ ఎక్కువగా ఉంది నాక. ఊకో, నువ్వేం చేసినావని పైసలు ఇస్తాడు? అయినా ఏంది వెన్నెల ఇది? ఏహే ఏం లేదు వానక్క, నువ్వు ఇచ్చే జీతం ఎటు సరిపోతలేదు, అందుకే సైడ్ బిజినెస్ లెక్క ఏదో ఒకటి ఉండాలి కదా. ఇగో సమస్యలు వినబడును అని గిట్ల వ్యాపారం స్టార్ట్ చేసిన. ఏం చేస్తావు అన్నట్టు? ఏహే ఏం లేదు వానక్క, ఎవరికన్నా ఏమైనా సమస్యలు ఉన్నాయనుకో, వాళ్ళు వచ్చి నాతోని చెప్పుకోవాలి. మహా అంటే ఫీజు కట్టాలి అంతే. ఆహా, వాళ్ళకు చెప్పుకునేటందుకు దోస్తులు చుట్టాలు ఎవ్వరు లేరని నీతో చెప్పుకుంటారా? అరే ఇప్పుడు ఎవరి బాధలు వాళ్ళకే ఎక్కువైతున్నాయి, ఒకరి బాధలు ఇంకొకరిని అంత ఓపిక ఏడుంటున్నది. అందుకే దీన్ని ఆదాయంగా మళ్లించుకుందామని ఈ ఉపాయం చేసిన. నీకు కూడా ఏమైనా సమస్య ఉంటే చెప్పు అనక్క, నీకైతే 50% ఆఫ్ ఇస్తా. నాకే బాధ లేదు, ఉన్న బాధ అంతా నీతోనే. అయినా నీకు ఈ ఉపాయం ఎవరిచ్చిండ్రు? ఇగో ముంబై బీచ్ లా ఈ అన్న కూడా గిట్లనే ఒక బోటు పట్టుకొని కూర్చొని వచ్చిన వాళ్ళందరు సమస్యలు వింటున్నాడట. ఇక అందరి దగ్గర తలో 250 500 1000 రూపాయలు గిట్లా తీసుకుంటున్నాడట. వాయమ్మనే, ఇట్లా కూడా వ్యాపారం చేస్తారా? మరి గిరాకీ అవుతుందట్నా? కొందరు వచ్చి వాళ్ళ బాధలేందో చెప్పుకొని రిలాక్స్ అయ్యి పైసలు ఇచ్చి వెళ్ళిపోతున్నారట. అందుకే నేను కూడా ఇదే ఉపాయం చేసిన. ఫుల్గా పైసలు సంపాదించుకోవచ్చు. ఈ భూమి మీద బాధలు లేని వాళ్ళు ఎవరుంటారక్క? అయితే నువ్వు అదే వ్యాపారం చేసుకో, నేను వార్తలు చెప్పేటందుకు ఇంకొకరిని చూసుకుంటా, సరేనా? అంటున్నావు ఏదో వార్త చెప్పేటందుకు గిట్లా చేసిన గంతే. వస్తున్నావు ఆఫీస్ కి, ఆగుదరా. ఈ కథ సల్లగుండా భలే ఉపాయం కదా నువ్వులా. ఆయన ఎవరో గాని ఆయనకే పైసలు ఇచ్చి మరీ బాధలు చెప్పుకుంటున్నారు అంటే పాపం వాళ్ళ పరిస్థితి ఏందో తలుసుకుంటేనే జాలేస్తున్నది. పోండ్రి, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళి అయింది కదా, అప్పుడు మనల్ని కూడా విలువచ్చు కదా. లడ్డూలు పెడుతున్నారు, అన్నదానం పెడుతున్నారు, మనం కూడా ఫ్యాన్సే కదా, మేము కూడా ఫ్యాన్సే కదా, మేము కూడా రీల్స్ చేస్తున్నాం కదా, పిలిస్తే ఏమవుతుందట? ఈ వీడియో షేర్ చేయండి అని ఒక బుజ్జి తల్లి రీల్ చేస్తే అది చూసిన విజయ్ దేవరకొండ నిన్ను ఖచ్చితంగా పిలిచి భోజనం పెడతారా అని మాట ఇచ్చిండు కదా, ఆ మాట నెరవేర్చుకున్నాడులా. హాయ్ అందరికి, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైంది కదా, అప్పుడు మనల్ని కూడా పిలిపించారు. సూచింద్రానుల్లా చిట్టి తల్లి సంబరం ఎట్లున్నదో, విజయ్ దేవరకొండ రష్మిక ఆతిథ్యానికి మురిసిపోయిన పాప ఎట్లా సిగ్గుపడుతున్నదో, అప్పట్లో పాప లడ్డూలు పెడుతున్నారు అని అన్నందుకు బరాబర్గా పాపకు కూడా లడ్డూ పెట్టిండ్రు. లడ్డూలు పెడుతురు, అట్లని ఒక్క లడ్డూతోనే ఆపలేదుల్లో, అన్నదానం పెడుతురు. సూపర్ సూపర్ సూపర్లే, మస్తు ఖుషిగా ఉన్నదిలే వీడియో. అగా చూడండి, హీరో విజయ్ దేవరకొండ పాపను ఎత్తుకుంటే హీరోయిన్ రష్మికతోని మాట్లాడుకుంటా ముగ్గురు ఎట్లా జోకులు వేల్చుకున్నారో. ఇప్పుడు తిన్నావు కదా లడ్డూలు ఇవన్నీ, మామూలుగా తెలిసాయా? కానీ వీడియో ఈ పాపకు ఈ కొత్త జంటకు జీవితాంతం మెమొరబుల్గా ఉంటుందిలే. మరి ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు చక్కగా దొరుకుతలేవా? బుకింగ్ చేద్దామంటే ఇంట్లో వాళ్ళకే టైంకి వస్తలేవు, ఇక హోటల్ వాళ్ళకు ఏడికేంచి వస్తాయి?
అట్లని హోటల్ను మూసుకుందామంటే బతుకుడు కష్టమాయే. అందుకే ఎట్లా అని ఆలోచన చేసి ఓ హోటల్ అన్న సూపర్ ఉపాయం చేసిండుల్లా. ఇక హోటల్కు గ్యాస్ అక్కర్నే లేదనుకోండి. పని లేనోడు 10 మందిని జాతే ఉపాయం వచ్చినోడు ఊరందరినీ జాదిండట. అస్వంటి ఉపాయంతోనే ఇంగో గీ హోటలోళ్ళు గ్యాస్ కష్టాలను జయించిండ్రు. అవును, గ్యాస్ బుడ్డిలు లేక చాలా హోటళ్లు బంద్ పెడుతుంటే ఇంగో గీ అన్న పెట్రోల్ తోని ఓ స్పెషల్ పొయ్యిని తయారు చేసి మంచిగా దీని మీదనే వంటలు చేస్తున్నారు. మున్పటి లెక్కల్నే హోటళ్లు నడుపుతున్నారు. చూడుండ్రి, పొయ్యిల నుంచి మంట ఎట్లొస్తున్నదో గ్యాస్ పొయ్యి మీద వచ్చినట్టే మంచిగా ఉన్నది కదా. మరి ఎట్లా తయారు చేసిండ్రన్న దీన్ని? మనం ఒక డీజిల్ పొయ్యి తయారు చేయడం జరిగింది. 1 లీటర్ వస్తే 1 గంట వరకు నడుస్తుంది. దీనివల్ల మనకు ఏం నష్టమే లేదు. ఇది సిరిసిల్లల హోటల్ నడిపే యాదగిరి మహేష్ అనే యజమానులు గీ ప్రయోగం చేసి సక్సెస్ అయిండ్రు. ఖర్చు కూడా ఇప్పుడు తక్కువ అవుతున్నదట. మరి గిది చూసినందరూ గిట్లనే తయారు చేసుకుంటే గ్యాస్ దొరకకపోయినా ఏం కాదన్నట్టు. కానీ మళ్ళా పెట్రోల్ డీజిల్ కష్టాలు వస్తే కథ మొదటికి వస్తది అన్నట్టు. ఇంకా గ్యాస్ కష్టాలు తీరుతనే లేవాయే. మహబూబ్ నగర్ జిల్లా అల్లంపూర్లా గ్యాస్ కోసం పెద్ద లైన్లు కట్టిండ్రు. అట్లనే ఖమ్మం జిల్లా వైరాల కూడా గిట్లనే గ్యాస్ కష్టాలున్నాయి. ఇంకా ఎన్ని రోజులు పడతాయో ఏమో పోన్రి ఈ గ్యాస్ కష్టాలు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.